మహాత్మా జ్యోతిరావు పులే ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని బీసీజేఏసీ చైర్మన్ పైడిపల్లి రమేష్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లిలోని అంబేద్కర్ సెంటర్లో మహాత్మా జ్యోతిరావు పులే 135వ వర్ధంతి కార్యక్రమం బీసీజేఏసీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీజేఏసీ చైర్మన్ పైడిపల్లి రమేష్, బీసీజేఏసీ వర్కింగ్ చైర్మన్ గట్ల రాజయ్య పాల్గొని మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. భారతదేశ బహుజన పితామహుడు భారత సమాజంలో ఉన్న కుల వ్యవస్థను అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్నంతా దారపోసిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135 వర్ధంతి సందర్భంగా బీసీ సమాజం అంతా ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సమాజంలో ఉన్న అన్యాయాలను వివక్షను తొలగించడానికి తనతో పాటు తన భార్య కూడా చదువు నేర్పి సమాజంలో ఉన్న మహిళలను కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో ఎంతో సంకల్పంతో భార్యకు చదువు చెప్పి భార్య చేత మహిళలకు విద్యను నేర్పించిన పితామహుడు జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే గారి ఆశయాల కోసం మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. వారి అడుగుదాడల్లో మనం పయనించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రానున్న రోజులలో జ్యోతిరావు గారి పూలే ఆశయాలను సమాజంలో తీసుకుపోవడానికి మా వంతుగా కృషి చేస్తామని తెలియజేస్తూ తప్పకుండా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడానికి మీ అందరం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. గారి 135వ వర్ధంతిని బీసీ జాక్ మరియు బీసీ రాజ్యాధికారం శ్రీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రధానంగా భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం జరగక ముందే తనకు సామాజిక విప్లవం కోసం పోరాటం చేసిన మహోద్యమ నేత. ప్రధానంగా స్త్రీకి స్వేచ్ఛ లేకుంటే ఈ సమాజంలో సమానత్వం అభివృద్ధి జరగదని చెప్పి తన భార్యనే మోడీపాదారులుగా ప్రపంచానికి నిరూపించిన వ్యక్తి జ్యోతిరావు పూలే. మరి తను ఒక ఉపాధ్యాయుడిగా ఆగకుండా ఈ సమాజంలో ఉత్పత్తి పునరుత్పత్తి ప్రధాన ఏజెండా అయినప్పుడు కూడా ఈ ప్రపంచ నిర్మాణం జరిగినప్పుడు కూడా పునరుత్పత్తిని రద్దు చేసుకొని కూడా పిల్లలు కనకుండా ఉండి సంసారం చేయాల్సినటువంటి 4 గోడల మధ్యలో కూడా తన రాష్ట్ర జీవితాల్లో కూడా విద్య నేర్పి భార్యకు 11 సంవత్సరాలకు ఉపాధ్యాయులుగా నిర్మాణం చేసిండు. ఆమె అందరితో ఆగకుండా బ్రిటిష్ పరిపాలన విధానంలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతో చర్చలు జరిపి కూడా మహిళలకు 40 స్కూళ్ళు పెట్టించి మహారాష్ట్రలో మహిళలు కానీ మైనార్టీలు అయినటువంటి ముస్లింల కోసం కూడా ఒక ఉపాధ్యాయులు తయారు చేసి ఆ విద్యను కూడా అందించిండు. అంటే ప్రపంచంలో సమానత్వం కోసం దోపిడీ, పీడన, అణచివేత, అసమానతలు, అవమానాలు, వివక్షత లేనటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభృత్వాలు కలిగి ఉండాలని చెప్పి ఆలోచించిన మొట్టమొదటి మానవీయుడు, సామాజిక విప్లవకారుడు పూలే గారు. ఆయన ఆలోచన విధానం మీద అంబేద్కర్ పూలేనే గురువుగా తీసుకున్నాడు తప్ప ఇంకెవరిని తీసుకోలేదు. మావోను కానీ, శాలిని కానీ, లేనిని కానీ ఇంకెవ్వరిని ప్రపంచ విప్లవకారులైనటువంటి 5 నాయకులు ఎవ్వరిని కోరుకోలేదు. ఆ పూలే యొక్క ఆలోచన విధానం ఏంటిది? కుల నిర్మూలన జరిగితేనే వర్గ నిర్మూలన జరుగుద్దని, కులం అనేటువంటి అడ్డుగోడలను తొలగించకుండా వర్గ నిర్మూలన జరగదని చెప్పినటువంటి ఆశయం కోసం అంబేద్కర్ కూడా భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసే ముందు కులం అనే ఆప్షన్ లేకుండా చేద్దామని వర్గాల పరంగానే ఆలోచన చేసి రిజర్వేషన్లు కల్పించింది తప్ప కులాల పరంగా ఇక్కడ చేయలేదు. ఎలాంటి అవకాశం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, చట్టసభలో, శాసనసభల్లో కానీ ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. మరి భారతదేశంలో బీసీలను 2వ శ్రేణి పౌరులుగా గుర్తిస్తున్నారు కనుక ఖచ్చితంగా అంబేద్కర్ పూలే ఆలోచన విధానంతో పనిచేస్తే మోడీ పౌరులుగా మనం అవుతాం కనుక ఖచ్చితంగా అంబేద్కర్ పూలే ఆలోచన విధానం పార్టీని తీసుకొచ్చుకొని అధికారం రాగలిగితేనే మనం రాజ్యంలో సమభాగాన్ని ఏలుకోగలుగుతామని చెప్పి పూలే గారి జయంతిని వర్ధంతిని ఉపయోగించుకొని మాట్లాడడం జరుగుతుంది.